బుద్ధి నేను పెట్టాలా నేను పెడతారా మీ అమ్మ మీద ఒట్టున్నా నాకు తెలుదునా మీ అమ్మ మీద ఒట్టున్నా నాకు తెలుదునా గుద్ద పెద్ద మంచి అంటే నీ పొట్టి గుద్దంగా నా ఎట్లేవు మళ్ళీ నువ్వు పెద్ద మంచివే గుద్దేది నాకు గుద్ద మనిషివి అట్టుండవు గుద్ద గుద్దేది నాకు గుద్ద మనిషివి అట్టుండవు గుద్ద కడుపు పీదిద్దరవా అన్నం తిద్దరవా ఆ చెల్లెలు మెసేజ్ పెట్టాను బయడు వచ్చాడు తెంగితే ఒట్టలకేసి దినబతులతో పెట్టించుకోరు మా అమ్మ తోడు నా అంత పులైనా యాడికైనా సాధ్యం వచ్చాను నా చెల్లిచ్చాంటేను నాకేం తెలుసు మండల పంచాయతీ ఒక్కొక్కరిని తోలు తీచ్చే ఇప్పుడు అమ్మంచి అడిగిటేది దెంగు పుల్లయ్యా నువ్వు దొరుకుతావని మమ్మల్ని దింగాకు పుల్లయ్యా మంట పనే అన్ని దాంట్లో దిగుతావు మీ చెల్లెలు పోతా అంటే బాయ్ మీద ఉన్నవని ఎక్క కర్రీగునే ఎంత తెచ్చల్లో అన్నాడు హాయ్ గాయ్స్ మొత్తానికి అయితే రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బ్రహ్మాండంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఊరికి అర్ధరాత్రులు మెసేజ్ వచ్చాయి ఏం పని రా నీకు మెసేజ్ పెట్టడానికి నేనెప్పుడు మెసేజ్ నాకు సెల్లు వాడనే రాదు సరిగ్గా మా సెల్ నువ్వుగా ఎవరు పెట్టేది మెసేజ్ నువ్వే నీ సెల్ నుంచి వస్తున్నా మెసేజ్ లో నేనా మాకు అట్ట ఇంటా వంటలేవు మాకు ఆ బుద్ధులే లేవు ఏంది ఏంది అయ్యేంతో పొద్దుపోక గబాన ఏంతో వచ్చా అంటే పెడతాను పొద్దుపోక ఆడలో పెడతా మెసేజ్ నువ్వు నేనా నాకు మీ అమ్మ మీద ఒట్టున్నా నాకు తెలుదునా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా మా అమ్మ మీద ఒట్టొచ్చాందిరా నువ్వు పెట్టి మీ అమ్మ మీద అలా ఒట్టు నేను పెట్టలేదండి ఏంది నా పుల్లయ్యన్నా నువ్వు కొబ్బరికాడి గిట్లా దెక్కొచ్చేది పరంగా చెప్పి కాడికంటే తొడుకుని వచ్చినా నాకేం చెప్తారా నువ్వు మెసేజ్ చేస్తావు ఇంటికాడ పౌండ్ మీరు బంధువుల కాడ మాడదందా మానాలు నువ్వు చేసావురా మెసేజ్ లేదు మళ్ళీ ఆడాలకి నేను అసలు చేసాను నువ్వు కాక ఎవరు చేసింది ఎవరు చేసినారా చెల్లు వాడడం రాదు మళ్ళా ఇప్పుడు నొక్కుతాను వేసి ఎట్టొచ్చింది చెల్లు వాడడం రానప్పుడు ఏది మాడతా అన్నప్పుడు ఏం చెప్తున్నావు నాకు ఇప్పుడు నాకేం తెలుస్తుంది రా నువ్వు వాకిలేసుకుని చూసుకుంటే ఆయన ఏదో పరందా అంటున్నాడు ఏదాన్ని పిలిచి ఇదేంద్ర నాకు అర్థం కాదు ఆ చెల్లెలు మెసేజ్ పెట్టాను బయడు అంటే అది ఏం ప్లే అవురాటో అవురంటే నా చెల్లెకుండా ఉంటది ఏం పని చేస్తావు నాకు తెలుస్తాను నాకేం తెలుసు మండల పంచాయతీ నువ్వే చదువు ఐ లవ్ యూ కలుసుకుందాము దొంగతావు నేను దెంగాలి నిన్ను నువ్వుగా నన్ను దెంగాల్సింది జంగతిల్ల ఐ లవ్ యూ ఏంద్రా ఏం కళ్ళు కనరాలేదు నీకు మాట్లాడు ఆడే పంపించాను అడుగు నన్ను కూడా అంటారా ఎవరన్నా పోతే వాళ్ళ చెల్లెలు మెసేజ్ చేయలే వాళ్ళ అక్క మెసేజ్ చేయలే నువ్వు పెద్ద మంది దేనికి మధ్యలో నువ్వు పెద్ద మంది నాకేం తెలుసు పెద్ద మంచి అంటే నీ పొట్టి గుద్దంగా నా ఎట్లేవు మళ్ళీ నువ్వు పెద్ద మంచివే పెద్ద మంచి అంటే నీ పొట్టి గుద్దంగా నా ఎట్లేవు మళ్ళీ నువ్వు పెద్ద మంచివే పెద్ద మంది మాట్లాడిన వచ్చిన మనతో నీతో మాట్లాడేది నువ్వు ఎందుకు మెసేజ్ పెట్టినావురా నీ లవడగాడు ఎవడు పెట్టిండేది నా లవడగాడే పెట్టిండేది మెసేజ్ లో సెల్లు పాడన్నాయి ఐ లవ్ ఎట్ట పెట్టినారు మెసేజ్ లో నీకు తలకాయ తిరుగుతుందే ఉంది తలకాయ కంటలే తలకాయ నువ్వు నాకు మెంటల్ లేపకుండా గుద్దేది నాకు గుద్ద మనిషివి అట్టుండవు గుద్దేది నాకు గుద్ద మనిషివి అట్టుండవు కాదు నా పుల్లైనా ముద్దు పెట్టిన వాళ్ళ మాత్రం పిలుచుగా చెప్పలు నువ్వు మంచివి పొట్టే తెలివి మాత్రం ఎక్కువ ఉంది ఇది కరెక్ట్ గా చెప్పావు నేను నాకేం తెలియదురా నువ్వు ఏంది రాత్రి పూట మెసేజ్ పంపిస్తే వాళ్ళు నా మీద పడతారు వాళ్ళు నీకు తెలియలేరు అసలు నువ్వు మెసేజ్ పంపించి
ఏం ముద్దు పెట్టిన మధ్యలో వచ్చారు ఇద్దరు బంధువులు వచ్చారు మనలు పోతాయి పోనీ బంధువులు కాదు ఆ మనిషి మీద ఆమెను పోతాను చేసిన తప్పలు చేసి నువ్వు చేసిండేది ముద్దు కావాలనా ముద్దు నేను పెట్టాలనా నేను పెడతారా ఏమి ముద్దు నేను పెట్టాలనా నేను పెడతారా ఏమి ముద్దు కావాలన్నా కదరా మనుషులతో ముద్దులు పెట్టించుకుంటారు దునబతులతో పెట్టించుకోరు దునబతులు పెట్టించుకుంటారు నాకేం తెలుసు నువ్వే దునబతు కాబట్టి అందుకు పెట్టించుకోరాడనా చెప్తా ఏది మిషన్ పంపించండి అవంతి నన్ను అడుగుతాడు ఏదనుకో దాని ఈసారి ఇద్దరు తిని అనుకో ఇద్దరు అంతా అంట కాదు నువ్వు చెప్పినావే నేను చూస్తాను కథ పొడుస్తా గిడుస్తా ఇదే పొడిచిండేది దెంగుతే ఒట్టలకేసి ఒట్టలు గేసి కదరా ఇద్దరు కనపచ్చి మీ ఇద్దరు తిరగాక దెంగుతాడా నన్ను ఎన్ని దెంగుతాను నేను ఎవరు దెంగారు నీకే మడ్డ పనే అన్ని దానిలో దెంగుతావు పియ్య దావమడి పోయేది గిలికించుకుంటావు నీకే మడ్డ పనే కాదురా నీకు గెలుక్కోలేదు నువ్వు ఏందో మెసేజ్ పంపించావని తిరుగుతున్నామని కాదు పుల్లయ్య కడుపు పీదిద్దరవా అన్నం తిద్దరవా మొత్తానికి చెప్పాలంటే చేసిందంతా పుల్లయ్యనే నేనైతే అమ్మతో నాకు చదువు ఏలు ముద్ర నువ్వు చూడంటే చూస్తాను అంతవరకే కానీ నాకు చదివే రాదునా చదువే రాదంటాడు ఎర్రిపుకి శాతం చేపులయ్యా నిజంగా నాకైతే తెలుదునా సమయం మా అమ్మ తోడు నా అంత పులయ్యన్నా నా మీద అసలు నాకు తెలుదునా దొమ్మలు పట్టించి నాకు చదువు రాకుండా నాకు ఎటు తెలుస్తుంది అది నువ్వు నీకు అన్ని తెలుసాయిలే ఒరే అట్ట నిన్ను దెంగుతారని నన్ను ఇరికిస్తున్నావరా నువ్వు నిన్నే ఇరికేయాలి నేను ఇరికిచ్చా నాకేమొచ్చాది దగ్గర అయ్యానా ఎవరు చేసిన మర్యాద చెప్పండి నేను కాదు నా అంటానా నువ్వే చెప్పునా వాడేమో నువ్వు చేసినాడంటివి నువ్వేమో చదువు రాదు అంటివి నా చదువు రాదు నన్ను నువ్వు చూపించినావా నన్ను చూస్తాను అంతవరకే కానీ చదువు అసలు రాదునా ఈడు తప్పంత పేసి నా మీద పెడతా అన్నాడు తప్పంతా దెంగు పుల్లయ్యా నువ్వు దొరుకుతావని మమ్మల్ని దింగాకు పుల్లయ్యా దెంగు పుల్లయ్యా నువ్వు దొరుకుతావని మమ్మల్ని దింగాకు పుల్లయ్యా నిజంగా నన్ను వాని మాట దయచేసి నమ్మొద్దునా అన్నా ఒకటి నన్ను ఇరికిస్తా అన్నా నమ్మించు పుల్లయ్యా మనం బుద్ధి తెలుసదిలే కాదు మీ చెల్లెలు ఏమన్నా అంత అందగతే అందగతే కాకుండా ఎందుకు పెట్టినారు మన మెసేజ్లు బొగ్గుడుపల్లి డ్యాంలో బొగ్గుని ఎట్టుంటది నా మీ చెల్లెలు బొగ్గుడుపల్లి డ్యాంలో బొగ్గుని ఎట్టుంటది నా మీ చెల్లెలు పెద్ద మాట అన్నాడు సరాడు ఆ బుక్కే పెట్టినారు మెసేజ్ నువ్వు ముద్దు పెట్టుకుందా అని చూడు పుల్లయ్యా ఏందిరా చూడు పుల్లయ్య నేనేం చేయాలరా నువ్వు ఏందో మెసేజ్లు పంపించి నువ్వు ముద్దు అడిగినావా వాడు అడిగినాడా అమంచి అడిగినది నేను కాదు నా నిజంగా సత్యం ప్రమాణంగా చెప్తాను ఒట్టునా వాని మీద ఒట్టు నా మీద ఒట్టు నీ మీద నిజంగా నా సత్య ప్రమాణం వాడే నా నువ్వు నువ్వే చేసిందంతా నేనెందుకు యాడికైనా సాక్ష్యం వచ్చాను నా చెల్లిచ్చా అంటే యాడికైనా సాక్ష్యం వచ్చాను నా చెల్లిచ్చా అంటే నీ చెల్లిస్తారా నాకు ఎవరు తెలియాలి ఈ మంచి యాడ సాక్ష్యం పెట్టమంటారు కావాలంటే మరి విచారించుకొని ఎవరైనా వచ్చారనుకున్నా చదువు ఏమవుతున్నా ఈ చెప్పేనా వాడనా మా దమ్మాండు వాళ్ళమే ప్లే మాకు అట్ట అలవాటున్నాయా మీ చెల్లెలు పోతా అంటే బాయ్ మీద ఉన్నవని ఎక్క కర్రీగునే ఎంత తెచ్చల్లో అన్నాడు మీ చెల్లెలు పోతా అంటే బాయ్ మీద ఉన్నవని ఎక్క కర్రీగునే ఎంత తెచ్చల్లో అన్నాడు నా నిజంగా నాకు సత్యప్రభం చెప్తున్నా ఒరే నువ్వేంద్ర నన్ను ఇరికిస్తున్నావు నువ్వు దానికి ఎంత తెచ్చలో దాని మొహం చూసినా హ్యాంగ్ అనిపించదా అని చూసాను ఇటు చూసాడు కండిషన్ అన్న వాడు నిజంగా రే నువ్వు నన్ను ఇరికి తెలుసా కుంటి చూపుతో ఆ పాట పడుతున్నా కుంటి చూపుతో ఆ పాట పడుతున్నా ఏం పని ఉంటుంది నా మట్టతో నిజంగా వాని మాట అసలు నన్న మాకు వాడేందుకు తొడగైతే మొత్తం అంతా నా మీద చెంగుతున్నా నువ్వేదో సుద్దపూస అనుకుంది కదా నువ్వు కూడా అట్టటోనివేనా నేను అట్టటోని కాదని నన్ను ఇంక పంగపోయింది లోపల వేసి ఒక్కొక్కరిని తోలు తీర్చే ఇప్పుడు తెలుసు ఏ లోపల మేమేమన్నాంనా మేమే తప్పు చేసినాంనా మళ్ళా ఇందాక దొబ్బి ఆయన మీద దొబ్బి మళ్ళీ మేమని ఇద్దరు కలుసుకున్నారు కదా చెల్లు మళ్ళీ నువ్వు సాయంత్రం తెచ్చి చొప్పులు మళ్ళీ నువ్వు చెల్లు చేపట్టే తాతారు కింద పడేసి నన్ను కూర్చో 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 నువ్వు